హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రమ. మిత్రులందరికీ కోనసీమకు తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో తూర్పుగోదావరి జిల్లా చక్కనీటి మండలంలో ఉన్న అంతర్వేది దేవాలయాన్ని చూడబోతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అంతర్వేదిలో ఉన్న అన్నాచెల్ల గట్టును కూడా చూడబోతున్నారండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా కోనసీమ అందాలను చూసేద్దామా? ముందుగా మేము స్టార్ట్ అయ్యి అంతర్వేదికి వచ్చేసామండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి కూడా 10-12 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి. భీష్మ ఏకాదశి రోజున లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం జరుగుతుంది. అంతర్వేది తీర్థం కూడా జరుగుతుంది. కానీ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే వచ్చామండి. ఈ దేవస్థానం గురించి మీకు ఒక చిన్న కథ చెప్తానండి. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నందు వరం పొందుతాడు. వరం ఏమని పొందుతాడంటే, రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలని అతను వరం పొందుతాడు. మహర్షులైన విశ్వామిత్రుడికి వశిష్ఠునికి మధ్య సమరం జరుగుతున్నప్పుడు రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడికి 100 మంది పుత్రులుంటే ఆ 100 మంది పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇక్కడ లక్ష్మీ సమేతుడై నరసింహ అవతారంలో రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుంచి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచన శరీరం నుంచి పారిన రక్తం అంతా నేలపై పడకుండా అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవేశించేటట్లుగా చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. మా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ చూసారా, గోపురం మీద అరటిపళ్ళు వేశారు. దాని గురించి మీకు ముందు చెప్తాను. గుడి ప్రాంగణంలోనే ఇలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దేవుడి ఫొటోసు, మనకి కావాల్సినవన్నీ రకరకాల ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది స్వామివారి రథం. రథాన్ని లాగినప్పుడు సాధారణంగా 3 అరటిపళ్ళను విసురుతారు. అదే గుర్తుంచుకొని ఆ రోజు మిస్ అయిన వాళ్ళు గుడి మీదకి అలా విసురుతున్నారండి. అక్కడనే యాజమాన్యం చెప్తున్నారు, అలా విసరద్దు, అది కరెక్ట్ కాదు అని. వాళ్ళంతా అది తెలియక గుడిపైకి వేస్తున్నారు. గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇదంతా తీర్థం అండి. ఇక్కడ చాలా చాలా కలెక్షన్ ఉందండి. ఆన్లైన్లో దొరికే మనకి ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సరే, తీర్థం అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది? తీర్థం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బెల్లం జీళ్ళు. జీడే కదండి ఫస్ట్ కొనిపెట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఇక్కడ చూడండి, జీళ్ళు తయారు చేస్తూ ఫ్రెష్గా అప్పుడే అమ్ముతున్నారు. ఎంతమంది తీర్థంలో దొరికే కళ్ళజోళ్ళు కొనుక్కొని, వాచ్ కొనిపించుకొని, జీళ్ళు కానీ లేదంటే పీచు మిఠాయిని కానీ తీగ మిఠాయిని కానీ కొనిపించుకుని అవి తింటూ చేతుకున్న వాచ్ టైం చూసుకుంటూ కళ్ళజోడు సరి చేసుకుంటూ టిప్ టాప్గా ఎవరికి వాళ్ళం హీరో హీరోయిన్స్లా తిరిగే వాళ్ళం కదండి. మీలో ఎంతమంది అలా చేశారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మొత్తం తీర్థం అంతట్లో ఈ ఒక్క స్టాలే కనిపించిందండి, కళ్ళజోళ్ళతో వాచీలతోని. ఎక్కడ పడితే అక్కడ చక్కగా గాజులు అమ్ముతున్నారు. చిన్న చిన్న టాయ్స్ పిల్లలకి అన్ని రకాలు ఉన్నాయి. గుడి పక్కనే చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. చిలకమ్మ కనిపిస్తుందేమో అని ఆత్రంగా వీడియో తీశాను, కానీ చిలకమ్మ దాక్కుంది, సరిగ్గా కనిపించలేదు. సంక్రాంతి అప్పుడు బొమ్మల కొలువు పెడుతుంటారు కదా. బొమ్మల కొలువు కోసం సంబంధించిన అన్ని రకాల బొమ్మలు ఇంచుమించుగా ఈ తీర్థంలో చాలా కనిపించాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇంట్లో ఏనుగు బొమ్మలుంటే మంచిది, లక్ష్మీదేవికి అటుపక్కన ఇటుపక్కన ఏనుగు బొమ్మలుంటే మంచిది అంటుంటారు కదా. వాటి కోసం బుల్లి ఏనుగుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఏనుగుల వరకు చాలానే ఉన్నాయి. గుమ్మానికి పెట్టుకునే డెకరేషన్ హ్యాంగింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, జడలో పెట్టుకునే గులాబీ పువ్వులు, ప్లాస్టిక్ గులాబీ పువ్వులు అండి, చిన్నపిల్లలకు పెట్టడానికి చాలా బాగుంటాయి. ఇంటిలో డెకరేట్ చేసుకోవడానికి చాలా రకాల ఐటమ్సే ఉన్నాయి. గుడి నుంచి 1.5-2 కిలోమీటర్స్ దూరంలో అన్నాచెల్ల గట్టు ఉందండి. అన్నాచెల్ల గట్టు అంటే గోదావరి, సముద్రం 2 కలిసే చోటు అంటారు.
చూడ్డానికి 2 కలిసినట్టుగా ఉంటాయి కానీ, గోదావరి మాత్రమే సముద్రంలో కలుస్తుంది. చూడ్డానికి 2 కలిసినట్టు ఉంటాయి కానీ, సముద్రం మాత్రం అల దగ్గరికి వచ్చి గోదావరి వరకు వచ్చి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మేమిప్పుడు నడుస్తున్నదంతా సముద్రం. ఇంచుమించుగా సముద్రం 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది. చాలా లోపలికి వెళ్ళిపోయిందండి. 2 కిలోమీటర్లు వెళ్తే మనకి అన్నాచెల్ల గట్టు అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మామూలుగా అయితే చూడాలి అంటే దూరం నుంచి చూడాలి. పంటి మీద, స్టీమర్ మీద లేదా బోట్ మీద కానీ వెళ్తే మనకి దగ్గర నుంచి అన్నాచెల్ల గట్టు అనేది కనిపిస్తుంది. కానీ మాకు చాలా క్లియర్‌గా దగ్గర నుంచి కనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇక్కడ మా బాబు నుంచున్న ప్లేస్ వచ్చేసి అది గోదావరి. ఈ గోదావరి నదిపాయ అసలు పేరు వశిష్ఠ నది. ఈ వశిష్ఠ నది అంతా వెళ్ళి సముద్రంలో కలుస్తుందండి. దాన్నే అన్నాచెల్ల గట్టు అంటారు. మీరు చూస్తుందంతా గోదావరి. ఒక వైపు నుంచి గోదావరి, ఇంకో వైపు అంతా సముద్రం ఉంటుంది. చూడడానికి చాలా బావుంటుంది. మేము 6 ఏళ్ల క్రితం స్నేహితులతో కలిసి కార్తీక సమారాధనకి అంటే గార్డెన్ పార్టీకొచ్చాము. అప్పుడొచ్చినప్పుడు ఇంత దూరం నడాల్సిన పని లేదండి. బస్ పెట్టిన ప్లేస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుంటాము అంతే. మేము గోదావరి ఒడ్డున నుంచున్నాము. ఈ ఒడ్డు నుంచి 10 అడుగులు వేస్తే చాలంటండి. చాలా లోతుంటుందంట. పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు చెప్పారు. మీరు చూస్తున్నది అంతా గోదావరి పాయి. ఇది ఎంత సముద్రం అండి. కుడి చేతి వైపు గోదావరి పాయ ఉంటే, ఎడమ చేతి వైపు సముద్రం ఉంటుంది. ఒకవైపు సముద్రపు హోరు, మరోవైపు గోదావరి జోరు. సముద్రం యొక్క అలలు, గోదావరి యొక్క హొయలతో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఈ అన్నాచెల్లెల గట్టు. ఇదిగోనండి ఇది 2 కలిసే చోటు. నేను నుంచున్నాను కదా! నేను నుంచున్న ప్లేస్‌కి కరెక్ట్‌గా వెనకాల ఉన్నదే అన్నాచెల్లెల గట్టు. దూరం నుంచి చూడ్డానికి సముద్రపు నీరు నీలిరంగులో, గోదావరి నీరు మట్టి రంగులో కనిపిస్తాయి. ఇక్కడ కూడా బోటింగ్ ఉంటుందంట. కానీ ఇప్పుడున్న క్రౌడ్‌కి బోటింగ్ ఆపేశారంటండి గవర్నమెంట్. అక్కడ గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారు. ఎవరిని స్నానాలు చేయనివ్వకుండా, లోపలికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. అలాగే కొంచెం సేపు హాయిగా ప్రదేశాన్ని ఆస్వాదించి, కొన్ని ఫోటోస్ తీసుకొని, ఇలా వీడియో తీసుకొని వెనక్కి వెళ్తున్నాము. ముందు 2 కిలోమీటర్లు పరిగెట్టుకొని వచ్చినప్పుడు అస్సలు తెలియలేదండి కాళ్ళ నొప్పులు. తిరిగి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి కాళ్ళ నొప్పులు. అందరూ నీరసంగా టైర్డ్ అయి వెళ్తున్నాము. కొంచెం సేపు బాగానే ఎంజాయ్ చేశామండి. సముద్రం ఎప్పుడు ఇంత లోపలికైతే వెళ్ళలేదంటండి అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరకదు కదండీ ఇలాంటి ప్లేస్‌లో మనం ఇంత దూరం నడవాలన్నా. అందుకే హ్యాపీగా నడుచుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ వెనక్కి వచ్చేసాము. ఇవన్నీ కొంగ పిల్లలు అండి చిన్న చిన్నవి. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి అవి ఎగురుకుంటూ తిరుగుతున్నాయి. చూడటానికి చాలా బావుందని క్యాప్చర్ చేశాను. అంతేనండి తిరిగి ప్రయాణం అయిపోయాము. కోనసీమ అందాలు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.